హలో అండి, వెల్కమ్ టు ఇంట్రెస్ట్లు బై రాజీ. ఈరోజు నేను చెప్పే రెసిపీ మష్రూమ్ ఫ్రై అండి. పుట్టగొడుగుల వేపుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్ల నూనె, ఇంకా 1 క్యూబ్ బటర్ వేసుకున్నాను. ఈ బటర్ మెల్ట్ అయ్యి ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందండి. ఇందులో ఇప్పుడు 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగ, 1 యాలుక వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి దూర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఇందులో కొంచెం ఉల్లిపాయ ఎక్కువగానే పడుతుందండి. నేను ఇలా బారు చిలుకలుగా చేసుకున్నాను. నాకు 4 ఉల్లిపాయలు, మీడియం సైజు 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా బారు చిలుకలుగా చేసుకొని వేసుకున్నాను. ఇవి ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత 3 పచ్చిమిర్చి చిలుకలను వేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని ఇలా చిలుకలుగా చేసుకుని వేసుకున్నాను. ఇది గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ మంచిగా దూర రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్, 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పుట్టగొడుగులను వేసేసుకుంటున్నానండి. మష్రూమ్ని ఇలా చిలికలుగా చేసుకున్నాను. ఒక్క మష్రూమ్ని 4 ముక్కలుగా చేసుకొని వేసుకుంటే కర్రీ కుక్ అయ్యేటప్పటికి ముక్క సాఫ్ట్గా కుక్ అవుతుందండి, బాగుంటుంది. ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని దీనిపైన లిడ్ పెట్టుకొని 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడు మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది. నేను 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నానండి. చూడండి, మష్రూమ్ అంతా వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది. ఎంత ఎక్కువ క్వాంటిటీ వేసినా మగ్గిన తర్వాత చాలా తక్కువైపోతుందండి కర్రీ. ఇలా వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ నేను లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. వాటర్ అంతా ఎగిరిపోయి మనకి ముక్క సాఫ్ట్గా అయిపోయింది. చూడండి, ఇలా అనగానే మనకి ముక్క సాఫ్ట్గా అయిపోయి వచ్చేస్తుంది. చాలా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనం మిగిలిన మసాలాలు వేసేసుకుందాము. 2 స్పూన్ల కారం వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. తరువాత ఇందులో 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, ఇంకా 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలండి, మసాలాలు మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో నేను 1.5 స్పూను జీడిపప్పు పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి గ్రేవీగా కూడా వస్తుంది. చపాతీతో, రైస్తో మిక్స్ చేసుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది. టేస్ట్ గ్రేవీ టెక్స్చర్ వస్తుంది. ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈజీగా, సింపుల్గా అయిపోతుందండి, టేస్టీగా ఉంటుంది. చూడండి, మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రైస్ చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అండి. కొంచెం స్పైసీగా చేసుకుంటాం కదా, రైస్లోకి ఇంకా చాలా బాగుంటుంది. ఈజీగా అయిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ చేసుకునే మష్రూమ్ కర్రీ కన్నా ఇది ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.